ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. సిద్ధేశ్వర్ మహారాజ్ ఆమరణ నిరాహార దీక్ష. జనమేరి సౌడత్తాడు ఎవడంటాడు అంతేనంటావా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? నీ వాదేటి బామ్మది? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తు పెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, పట్టు కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఎందుకు నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు అనుకుంటారు ఈ రాంబాబు. ఇంకేం పీకుతావురా? చల్ బేసాలే చల్. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఏంటి బాబా అన్న? ప్రాణం పోయినా వదిలిపెట్టను. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం సాగుతూనే ఉంటుంది. అదే భయపెట్టాలనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టాలనుకుంటే అది మీ పొరపాటు. నిన్ను కొట్టారా, తిట్టారా, నీచగా మాట్లాడారా, అవమానించారా? మరెందుకు ఆరిచ్చేస్తావు? అందులోనూ అంబటి రాంబాబును భయపెట్టాలనుకుంటే మరింత పొరపాటని మనం చేస్తున్నా. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? దీనికి ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి మాకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. One minute. చిచ్చి ఓకే సెకండ్ అండి. జై జగన్, జై జగన్. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఆహా, ఆ మొక్కం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్న గారి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్న గారి అంబటి రాంబాబు అన్న గారి నిరసన నిరాహార దీక్ష. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? అసలు రాంబాబు అన్న గారు ఈ దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది? పనా పాట అన్ని చుట్టేసి వస్తాడు నారదుల్లాగా. ఏం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం? ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి తప్పించుకుంటాయి. మీరు చేసేవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటే మాత్రం అది మీ వెర్రితనం. అర్థమైందా రాజా? భయపెడితే భయపడిపోతారు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అబ్బా ఏమి చెప్పినావే? భయపడితే భయపడిపోతామా మనం? ఒక కేసుకి భయపడిపోతామా మనం? ఒక అరెస్ట్ కి భయపడతామా మనం? రాంబాబు అన్న ఈ రాష్ట్రంలో మనసున్న మంచి మనిషి. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమో. దమ్మున్న గొప్ప హృదయం ఉన్నా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా రాంబాబు అన్న. గొప్ప హృదయం దమ్మున్న మగోడయ్యే సజినా సుగంధాలతో ఫామ్ హౌస్ కు రండి, నాకు మసాజులు చేయండి. ఎంత సహృదయం ఉండాలా? ప్రసాదాలలో వెజ్ నాన్ వెజ్ ఉంటాయా? ఏమన్నా దమాకు ఉండి మాట్లాడుతున్నావా? నాన్ వెజ్ ఏమంటారు? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, దేర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్. ఆయన చెప్తాడు సాక్షి రిపోర్ట్ రాపకుండా ఎనిమల్ ఫ్యాట్ అని. ఇంకేమవుతావు ప్రధానమంత్రి?
జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. గుమ్మడికాయ దొంగ ఎవరంటే పుసాలు తన్నుకున్నాడు ఆయన. అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కిందికి చూడు. వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఇది కల్తీ జరిగింది, కంటి క్లియర్ కట్ గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని. కల్తీ జరిగిన దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ముందు జగన్మోహన్ రెడ్డిని ఈడు సీడ్స్ తంతే గానీ ఆడ వెనకాల ఉన్న అనుచరుల మొత్తాన్ని సిగ్గొచ్చుద్ది. ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిండం. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాడు నేడు గాలికి ఎగిరిపోయింది, ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. 1 minute. My name is Megan Nasir. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది గాలికి ఎగిరిపోయింది. జగనన్న టేబుల్ లో ఫ్రీ ఫైర్ ఆడుతుంది. చూసుకో. చెప్పుకో ఎల్లు భయం. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. మన వైసీపీ పార్టీకి సంబంధించి డిజిటల్ బుక్ లో నమోదవుతున్న కేసుల వివరాలు చూద్దాం. కేసుల వివరాలు: సొంత బాబాయిని గొడ్డలతో హత్య చేసి అధికారం కోసం ఎందుకు నా మరణాన్ని రాజకీయ ఆటగా వాడుకుని నీ దుర్మార్గానికి అడ్డు ఆపు లేకుండా చేసావు కదా రాక్షసుడు నువ్వు, వైఎస్ వివేకానంద రెడ్డి. ఏంటి బావా మూడుతొచ్చిందాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? కుటుంబ ఆస్తులను దోచేసి నీ పక్కన నిలబడి ఉన్న నన్ను ఎందుకు మోసం చేసావు శర్మిల? ఓకే సెకండ్ అండి. ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలికి వదిలేసి వచ్చిందయ్యా వయ్యారి. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. అందరికి ఇష్టమైన పీతలు చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. నాకు అర్థం కాలేదు సార్. ఓసారి కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి పంది తిన్నట్టు తింట అడ్డంగా బలిసి ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. ఏం చదవటం సార్? గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. నువ్వు చరిత్ర అడగకు, చరిత్ర అడిగా నీ చరిత్ర నేను ఓపెన్ చేస్తా ఇప్పుడు. రోజా మేకప్ అరే బాబా వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. వచ్చాడు తలగీసారు కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోతుందమ్మా, మీ ఇల్లు ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడే. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు చూస్తే మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. అరొకరోయ్ చూడు చూస్తాం అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంట్రా నువ్వు చేసేది నా బొచ్చు బొచ్చు బేగమన్నావు కదయా, రాయి వాళ్ళు బయటికి తమ్ముంటే రా నీ ఇంటి ముందుకు వచ్చారా. బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు.
నరుకుతారు